హాయ్ గాయ్స్, నిన్న నైట్ ఆహా ఓటీటీలో ఒక సినిమా చూశాను భయ్య. సినిమాలు ఈ మధ్యకాలంలో కళ్ళకి కూడా వస్తున్నాయి. అది చూసిన తర్వాత పడుకుంటే అదే సినిమా కళ్ళకి వస్తుంది భయ్య. సో కళ్ళకి వస్తున్న సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? కొత్తపల్లిలో ఒకప్పుడు. ఆ లాంగ్వేజ్ ఏంటండి బాబు, అంత దారుణంగా ఉంది, బోర్ కొట్టిచ్చేసింది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్, అదే మన రానా దగ్గుపాటి గారు ప్రెజెంట్ చేశారు భయ్య. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ మూవీకి ప్రొడ్యూస్ చేశారు కదా పరుచూరి ప్రవీణ గారే ఈ మూవీకి డైరెక్టర్. ఆవిడ డైరెక్టరే కాదండి, మంచి యాక్టర్ కూడా. ఇందులో మంచి కీ రోల్ పోషించారు. బేసిక్ గా ఈ మూవీని నేను థియేటర్ లో చూడాల్సి ఉండేవయ్యా, కానీ వాళ్ళకి బ్యాడ్ లక్కో నాకు గుడ్ లక్కో తెలియదు, కానీ థియేటర్ లో షో క్యాన్సిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయా. సో ఫైనల్ గా రివ్యూ చెప్పాలంటే మూవీ చూడాలి కదా, అందుకే ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు, చూశాను. ఆ కాన్సెప్ట్ గురించి పక్కన పెడితే అసలు యాక్టర్లు ఏంటి భయ్య అంత దారుణంగా ఉన్నారు? ఎక్కడ దొరికారు వీళ్ళంతా? మీకు లీడ్ యాక్టర్స్ ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అస్సలు బాగోరు, చూడడానికి విరక్తి వచ్చేస్తుంది. సో స్టోరీలో మీరు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళారని అర్థమవుతుంది, కానీ అంత దారుణంగా ఉంటారా మనుషులు? హీరోయిన్ చూస్తుంటే వామిటింగ్ వచ్చేస్తుంది. ఆ హీరోయిన్ కంటే హీరో పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కోసం ప్రిపేర్ అయిపోతాడు కదా, ఆ అమ్మాయి బెటర్ అనిపిస్తుంది. సో కంటెంట్ బాగుంటది, దాన్ని చూపించే విధానమే అస్సలు బాగోలేదు. కానీ అక్కడక్కడ మూవీ చూస్తుంటే నాకైతే ఓదిల మూవీ గుర్తొస్తుంటది భయ్య. అలాంటి సీన్స్ కొన్ని ఈ మూవీలో కూడా ఉంటాయి భయ్య, కానీ ఇందులో గోస్ట్ గా కాకుండా గాడ్ గా క్రియేట్ చేశారు. సో మూవీ విషయానికి వస్తే అస్సలు బాగోదు భయ్య, బోర్ కొట్టేస్తుంది, నీరసం తెప్పించేస్తుంది. సో ఫైనల్ గా సినిమా విషయానికి వస్తే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక చూడాలా వద్దా అని మీరే డిసైడ్ అవ్వండి. సో ఫైనల్ గా మూవీ చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, చూడని వాళ్ళు ఉంటే ఎస్కేప్ అయిపోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.